రాబోయి చందమామ. తనని భరత్ ఇంట్లోంచి బయటికి పొమ్మన్నాడని మన పాపని తనే దాచిపెట్టింది. ఇదిగో కావాలంటే ఈ వీడియో చూడు. ఏంటి రుద్రాణి ఇది? అసలు నువ్వు మనిషివేనా? ఇంత జరిగినా నీకు అసలు బుద్ధి రాలేదు కదా? పసి బిడ్డని అడ్డం పెట్టుకుంటావా? ఏ నా కూతురు ఏమైందో చెప్పు. నా కూతుర్ని ఎక్కడ దాచిపెట్టావు? నీ కూతురికి ఏం కాలేదు చంద్రిక, చాలా సేఫ్గా ఉంది. కాకపోతే నన్ను నేను కాపాడుకోవడానికి నాకు ఒక ట్రంప్ కార్డు కావాలి కదా, అందుకే నీ కూతుర్ని వాడుకున్నాను. నువ్వు మీ అత్త చాలా తెలివైనోళ్ళు చంద్రిక. తనేమో తన కొడుకుని కాపాడుకోవడానికి నాకు వరాలిచ్చింది. నువ్వేమో నీ అత్తని కాపాడుకోవడానికి మీ అత్త చెప్పినట్టుగానే నాకు భరత్కి పెళ్లి చేస్తానని మాటిచ్చి చాలా తెలివిగా భరత్ని రెచ్చగొట్టావు. ఆ వైశాలి ద్వారా భరత్ మైండ్ డైవర్ట్ చేసి నన్ను ఇంట్లో నుంచి పంపించాలని చూశావు. మీరందరూ కలిసి నన్ను బయటికి పంపించేసి మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలనుకున్నారా? అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను. ఇప్పుడు చెప్పండి, నేను ఈ ఇంట్లో ఉండాలా లేదా బయటికి వెళ్ళాలా? అమ్మ తల్లి, నీకు దండం పెడతాను. నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు. నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదని భరత్ ముందే చెప్పాను కదా. ఇక నిన్నెవ్వరూ బయటికి వెళ్ళమని చెప్పరు, సరేనా? ముందు నా మనవరాలు ఎక్కడుందో చెప్పు. అవును రుద్రాణి, నేను ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళిపోమని చెప్పరు. భరత్ గారు కూడా ఎవరికి తెలియకుండా నీతో అలా మాట్లాడారు. నేనైతే నిన్ను బయటికి పంపించాలి అని పొరపాటును కూడా చెప్పలేదు, చెప్పను కూడా. దయచేసి పాపని మాత్రం నాకు అప్పగించు ప్లీజ్. ఇప్పుడు దారికొచ్చారు. ఒక్క నిమిషం. నీరజా, పాప పాప చూశారుగా, పాపని ఇంట్లోనే దాచినా ఎవ్వరికీ అర్థం కాలేదు. దట్ ఈజ్ రుద్రాణి. ఇప్పటికైతే పాపని చాలా సేఫ్గా తీసుకొచ్చాను. ఇక మీదట తను సేఫ్గా ఉండాలా వద్దా అనేది మీ నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుంది. మీరు భరత్తో ఏం మాట్లాడుకుంటారో నాకు తెలీదు, ఏ విధంగా తనకి నచ్చజెప్తారో నాకు తెలీదు. కానీ నేను మాత్రం ఇక్కడే ఉండాలి. మీరిచ్చిన మాట నిలబెట్టుకునేంత వరకు భరత్ నన్ను ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించకూడదు. అర్థమైందా? ఇంకోసారి గనక ఇది రిపీట్ అయ్యిందంటే ఇప్పుడున్నంత సాఫ్ట్గా మాత్రం నేనుండను. నేను సాఫ్ట్గా ఉన్నంతసేపే ఎవరైనా సేఫ్. నేను ఇదివరకటి రుద్రాణిలా మారానంటే నాకు ఎదురుగా ఉంది చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ అని ఆలోచించను. నా గురించి మీకు బాగా తెలుసు కదా, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరే కాదు, ఆ వైశాలిని కూడా తన కంట్రోల్లో ఉండేలా చూడండి. నా దారికి ఎవ్వరడ్డొచ్చినా
నేను ఎవ్వరిని స్పేర్ చేయను. పద చంద్రిక. భరత్ గారు, మీరు ఎంత ఆలోచించి రుద్రాణిని బయటికి పంపించాలని నిర్ణయం తీసుకున్నా రుద్రాణి మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళదండి. అదైతే నిజం. అదేంటి వైశాలి గారు? మీకింకా అర్థం కాలేదు కదా. మీరనుకుంటున్నట్టు రుద్రాణి మారిపోయిన మనిషి కాదు. తను ఇదివరకటిలాగే ఉంది. మీరు తనేదో మారిపోయిందని అపోహపడుతున్నారంతే. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు వైశాలి గారు. మీకంతా అర్థమయ్యేలా నేను చెప్తాను. రండి రండి. రుద్రాణి, ఏంటి రుద్రాణి ఇది? ఎంతకాలం ఇలాంటి నాటకాలు ఆడతావు? నేనా? అరే వైశాలి, నేను నాటకం ఆడ్డమేంటి? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక నీ డ్రామాలు చాలు. నువ్వు భరత్ని కాపాడటానికి సాక్ష్యం ఇచ్చినట్టే ఇచ్చి ఇక్కడ ఎంత డ్రామా ఆడుతున్నావో ఎవరికీ తెలియదనుకుంటున్నావా? చంద్రికకి భరత్ గారికి మధ్య గొడవలు సృష్టించి వాళ్ళిద్దరిని విడదీసే ప్రయత్నం చేస్తున్నావు. అటు మీనాక్షి గారిని, చంద్రికని అందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నావు. నీ డ్రామాలు చూస్తూ వాళ్ళందరూ భరిస్తారేమో తప్పితే నేను మాత్రం భరించను. నీ సంగతి తేలుస్తాను రుద్రాణి. భరత్ గారు, తన మాటలు నమ్మకండి. తనిక్కడ చాలా పెద్ద డ్రామా చేస్తోంది. అసలు మీ అమ్మగారు వైశాలి, ఏమైంది వైశాలి? ఏంటి ఇక్కడ గొడవ? గొడవ కాదండి. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. అసలు రుద్రాణి గురించి అర్థమయ్యేలాగా మీ అబ్బాయికి చెప్పండి. తను మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయట్లేదు. నువ్వేం మాట్లాడుతున్నావు వైశాలి? రుద్రాణి నన్ను బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? అదంతా అబద్ధం. అమ్మా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నాకేం అర్థం కావట్లేదు. రే, నేను చెప్తున్నాను కదా, రుద్రాణి ఇదివరకటి మనిషిలా కాదు. తను చాలా మారిపోయింది. తను చాలా పొలైట్గా ఉంది. తనెవరిని ఇక్కడ బ్లాక్మెయిల్ చేయటం లేదు. చూడు వైశాలి, నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకొని ఒక మంచి మనిషి మీద నిందలు వేయకు. ఈరోజు నా కొడుకు కోడలు నా కళ్ళ ముందున్నారంటే దానికి కారణం రుద్రాణి. రుద్రాణి కనుక లేకపోయుంటే ఈరోజు మనందరం ఇలా ఉండేవాళ్ళమే కాదు. తెలిసి తెలియకుండా అనవసరంగా రుద్రాణి మీద నిందలు వేసి తనని బ్యాట్ చేయాలని చూడకు వైశాలి. పోన్లే అత్తయ్య, నా గతం గురించి తెలిసిన తర్వాత ఎవరైనా నన్ను అలాగే అనుమానిస్తుంటారు. ఇందులో పాపం వైశాలి తప్పేం లేదు. నేనొకప్పుడు వైశాలి చెప్పినట్టుగానే బతికిన మాట వాస్తవమే. కానీ మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు కదా. కాలంతో పాటు మనుషులు కూడా మారిపోతూ ఉంటారు. పాపం ఈ విషయం తనకి అర్థం కాకపోవడం నా బ్యాడ్ లక్. అందుకే అత్తయ్య, ఇక్కడుండి ఇంతమందిని బాధ పెట్టే కంటే నా దారిన నేను వెళ్ళిపోతాను. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి అత్తయ్య. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ముసల్తనం వచ్చి కదల్లేని స్థితిలో ఉన్నా సరే సింహాన్ని క్రూర జంతువులాగే చూస్తారు తప్ప మానవత్వంతో ఎవ్వరూ చూడరు. నా పరిస్థితి అంతే. ప్లీజ్ నేను వెళ్ళిపోతాను. వద్దమ్మా, నువ్వెక్కడికి వెళ్ళటానికి వీల్లేదు.
ఇక్కడే ఉంటున్నావు. అది కాదమ్మా, రుద్రాణి చెప్పింది కూడా నిజమే. ఇక్కడ ఉండడం తనకు కూడా అంత కంఫర్ట్గా ఉండదు. చంద్రిక తనని అనుమానిస్తుంది. ఇక్కడే ఉండి ప్రతి క్షణం మాటలు పడే కంటే తను బయటికి వెళ్ళి ప్రశాంతంగా ఉండడం మంచిది కదా. రుద్రాణి హ్యాపీగా ఉండడానికి నేను వేరే ఏర్పాట్లు చేస్తానమ్మా. నేను చెప్తున్నాను కదా భరత్, ఎట్టి పరిస్థితుల్లోనూ రుద్రాణి ఈ ఇల్లు దాటి వెళ్ళటానికి వీల్లేదు. నేనున్నంతకాలం తను ఇక్కడే ఉంటుంది. అది కాదంటే మీరు వైశాలి, దయచేసి ఈ విషయంలో నువ్వు కల్పించుకోవద్దు. నీకు చాలా విషయాలు తెలియవు. ప్లీజ్. చూడు భరత్, నేను ఈ ఇంట్లో ఉండాలి అనుకుంటే నాతో పాటే రుద్రాణి కూడా ఇక్కడే ఉంటుంది. ఒకవేళ రుద్రాణి బయటికి వెళ్ళాలి అనుకుంటే తనతో పాటు నేను కూడా వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకో. రుద్రాణి, నువ్వురా. భరత్ గారు, రుద్రాణి కనుక లేకపోయుంటే ఈరోజు మనందరం ఇలా ఉండేవాళ్ళమే కాదు. తెలిసి తెలియకుండా అనవసరంగా రుద్రాణి మీద నిందలు వేసి తనని బ్యాట్ చేయాలని చూడకు వైశాలి. వైశాలి, నువ్వింకా నిద్రపోలేదా? ఏం ఆలోచిస్తున్నావు? ఏంటి చంద్రిక ఇది? అసలు ఎందుకు ఇలా జరుగుతోంది? రుద్రాణిని ఈ ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తే మీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయని నేననుకుంటే ఈ రోజు మీ అత్తయ్య గారే మళ్ళీ రుద్రాణిని ఇంట్లోకి తీసుకొచ్చారు. మీ అంతటా మీరు ఎలాగో రుద్రాణిని బయటికి పంపించలేరు. భరత్ తనే బయటికి వెళ్ళిపోమని చెప్పాడు కదా, దాన్ని ఎందుకు మీరు అవకాశంగా మార్చుకోలేదు? మీనాక్షి గారు తను పొరపాటున మాటిచ్చానని చాలా కుమిలిపోతున్నారు. ఇప్పుడు అవకాశం దొరికినప్పుడు ఆ ప్రాబ్లం నుంచి బయటపడే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? అసలు రుద్రాణిని ఎందుకు వెనక్కి తీసుకొస్తున్నారు? అసలు నాకేం అర్థం కావట్లేదు చంద్రిక. అవన్నీ అర్థం కావాలంటే నీకు రుద్రాణి నిజస్వరూపం ఏంటో తెలియాలి వైశాలి. అంటే మనందరం ఈ ఇంట్లోనే ఉన్నాం, కానీ నాకు తెలియకుండానే నా పాపని రుద్రాణి దాచిపెట్టింది తెలుసా? ఏంటి? అవును, తనని ఇంట్లో నుంచి బయటికి వెళ్లకుండా ఆపటానికి నా పాపని పావులా వాడుకుంది. తనని గనక బయటికి వెళ్లకుండా ఆపకపోతే పాప మనకి దక్కదని వార్నింగ్ ఇచ్చింది. అందుకే అత్తయ్య గారు తనని బలవంతంగా ఆపాల్సి వచ్చింది. ఏంటి చంద్రిక ఇది? మనము లాయర్స్ మీ. అరే, మనమేలా భయపడిపోయి రుద్రాన్ని ఆడించినట్టు ఆడితే ఎలా? ఆ రుద్రాన్ని దుర్మార్గం బయటపెట్టి తనకి శిక్ష పడేలా చేయలేమా? చూడు వైశాలి, మనం ఏం చేసినా న్యాయ పరిధిలో చట్టబద్ధంగా చేస్తాం. కానీ రుద్రాణి లాంటి దుర్మార్గులకి చట్టంతోటి న్యాయంతోటి సంబంధాలు లేవు. వాళ్ళకి తోచిందే చేస్తారు. ఏ శిక్షకైనా తను సిద్ధంగానే ఉంటుంది. తనకి ఎథిక్స్, వాల్యూస్ ఇలాంటివేమీ లేవు. అలాంటి మనుషులతో ఎలా ఎదుర్కోగలం? ఏంటి చంద్రిక, నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? వెంటనే ఆ విషయం భరత్ గారికి చెప్తే అందరూ కలిసి తనని బయటికి వెళ్ళగొట్టేయచ్చు కదా. ఎందుకింత ఆలోచిస్తున్నారు? లేదు వైశాలి, రుద్రాణి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. తనిక్కడే ఉండాలి. ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? తను నీ జీవితాన్ని నాశనం చేయాలనుకుంటుంది. నీకు నీ భర్తకి మధ్య గొడవలు సృష్టించి
మీ ఇద్దరిని విడదీయాలి అని అనుకుంటోంది. నీ భర్తని తన సొంతం చేసుకోవాలనుకుంటోంది చంద్రిక. అలాంటి వ్యక్తి గురించి తెలుసు కూడా నువ్వింకా తను ఇక్కడే ఉండాలి అనుకోవటంలో అసలు అర్థం ఉందా? చూడు వైశాలి, రుద్రాణి ఈ రోజు నా బిడ్డను దాచిపెట్టి బ్లాక్మెయిల్ చేసింది. దాని గురించి భయపడితే రేపొద్దున ఈ ఇంటిని శ్మశానం చేస్తుంది. రుద్రాణి పంతం గురించి నీకు తెలియదు వైశాలి. పైగా అత్తయ్య గారు మాటిచ్చారు. అత్తయ్య గారిచ్చిన మాటని నేను నిలబెడతానని హామీ ఇచ్చాను. అది నేను నెరవేర్చకుండా తనని ఇంట్లో నుంచి బయటికి పంపించాలి అనుకోవడం మనకి మంచిది కాదు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావడం లేదు. అవతల మనిషి దుర్మార్గురాలని తెలిసిన తర్వాత కూడా ఇంకా తనకి మాటిచ్చాను, ఆ మాటను నెరవేర్చాలి అంటున్నావంటే అసలు మీరేం ఆలోచిస్తున్నారు నాకైతే అర్థం కావడం లేదు. ఇప్పుడు నేనేమి చెప్పలేను వైశాలి. ఒకటి మాత్రం నిజం, అత్తయ్య గారు మాటిచ్చినా నేను మాటిచ్చినా ఒక్కటే. రుద్రాణి ఇక్కడే ఉండాలి, ఉంటుంది. అత్తయ్య గారు చెప్పినట్టు ఈ విషయంలో నువ్వు కొంత కల్పించుకోకపోవడమే మంచిది. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఎందుకు చంద్రిక ఇలా మాట్లాడుతుంది? ఏమైనా కానీ చంద్రిక భరత్లు విడిపోకూడదు. వాళ్ళిద్దరినీ ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. నేను చెప్పేది నిజం. నీ బిడ్డ నీకు దక్కడు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉత్తర దక్షిణ ధ్రువాలు రెండూ కలవవు. విధిరాతను తప్పించడం ఎవ్వరి తరమో కాదు. దేవుని రాతను తిరిగి రాయాలని చూస్తే ప్రాణాలకే ప్రమాదం. భరత్, నా మనసు ఎందుకు కీడు శంకిస్తోందిరా. నిజంగా నీ విషయంలో ఆ స్వామీజీ చెప్పిందే నిజమవుతుందా? లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఇదేంటి? ఆంటీ ఈ టైంలో ఎందుకు బయటికి వెళ్తుంది? స్వామి, స్వామి, అమ్మా మీనాక్షి, ఏంటమ్మా ఇంత రాత్రిపూట వచ్చావు? స్వామి, నాకు మనశ్శాంతి లేదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. అందుకే మీతో కాసేపు మాట్లాడి వెళ్దామని వచ్చాను. సరే, లోపలికి రామ్మా. చెప్పమ్మా, అసలు ఏంటి నీ సమస్య? నా బాధంతా నా కొడుకు కోడలి గురించేనండి. ఆ ఇంట్లో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని భయంలో బతుకుతూ ఉన్నాం. దీనికి ఏమైనా పరిష్కారం చెప్పండి స్వామి. అమ్మా,
మీకు నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. మీరే నా మాటనే పెడచెవున పెట్టారు. నీ కొడుకు కోడలి జాతకం చూసిన మొదటి రోజే చెప్పాను. వాళ్ళిద్దరూ కలిసి ఉండటం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతాయని. ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. నా మాట మీరే పట్టించుకోలేదు. ఇవన్నీ జరిగేవా పెట్టేవా అని మీరే వెళ్ళిపోయారు. ఇప్పుడు జరిగేసరికి బాధపడుతూ మీరు మళ్ళీ నా దగ్గరకొచ్చారు. ఎలా నమ్మమంటారండి? చంద్రికకి భరత్ అంటే ప్రాణం, వాడికి ఆ అమ్మాయి అంటే ప్రాణం. ఒకళ్ళనొకళ్ళు అంత ఇష్టపడ్డ తర్వాత వాళ్ళు సంతోషంగా ఉండరు అంటే ఎలా నమ్మమంటారు? ఇష్టాలు మనుషులకు సంబంధించినవి. జాతకాలు, వాటి ప్రభావాలు అవన్నీ దైవానికి సంబంధించినవి. ఆ దైవం వీళ్ళిద్దరినీ కలిసుండటానికి ఒప్పుకోనప్పుడు మానవ మాతృలం. మనం వాళ్ళని కలపాలనుకోవడం మూర్ఖత్వం అవుతుందమ్మా. వాళ్ళిద్దరి జాతకాలు 2 ధృవాల్లాంటివి. ఆ రెండూ కలిసే అవకాశమే లేదు. రుద్రాణి విషయంలో మనం ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ఈ ప్రాబ్లం మరింత పెద్దదయ్యేలా ఉంది. మనం అనుకున్నట్టుగానే భరత్ గారికి రుద్రాణినిచ్చి పెళ్లి చేస్తున్నాం. ఎప్పుడు జరుగుతుంది? ఏమోనమ్మా, ఇది ఎక్కువ రోజులు సాగదీయటం కూడా మంచిది కాదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. భరత్ నీకు దూరం అవ్వాలి.